విద్యార్థులు ఈ పన్నెట్ స్క్వేర్ చూడండి, స్క్వేర్గా ఉన్నాయి. ఈ పన్నెట్ స్క్వేర్ ఏంటంటే మెండలు పన్నెట్ అనే ఆయన కనిపెట్టాడన్నమాట ఈ పన్నెట్ స్క్వేర్ని. వీళ్ళిద్దరు కామన్ గోల్ ఏంటంటే ఇన్హెరిటెన్స్, స్టడీయింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మాట. ఎలా ఇన్హెరిటెన్స్ వస్తున్నాయి, జీనోటైప్స్ ఏమిటి, ఫీనోటైప్స్ ఎలా వస్తాయి వాటి నుంచి అనేటువంటి ఒక మోడల్ని తయారు చేయడానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైట్స్ ఎలా పాస్ అవుతూ ఉంటాయి. ఈ మెండల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ పీ ప్లాంట్ actually proved to be I think are provided basis for Punnett square development by Punnett. Okay, now this Punnett square is still widely used in genetics మాట. సో ఈ పన్నెట్ స్క్వేర్ని ఒకసారి మనం విశదీకరించి చూద్దాం. ఇది ఎలాగ ట్రైట్స్ని జీనోటైప్ని ఎలా చేస్తుంది, దాని ద్వారా ఫినోటైప్ని ఎలా తెలుసుకోవచ్చో మనం చూద్దాము. ఇక్కడ విద్యార్థులు చూడండి, ఈ వీడియోలో చక్కగా పన్నెట్ స్క్వేర్ ఎలాగ అవుతుంది అనేటువంటి దాంట్లో ప్లాంట్ రెండు తీసుకున్నాం. ఆ రెండు మోనోహైబ్రిడ్ అంటే ఒక ట్రైట్ తీసుకున్నాం. ఒక ట్రైట్లో రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో షార్ట్ టాల్ ఉంది, రెండో మొక్కలు కూడా షార్ట్ టాల్ ఉంది. ఈ రెండు ప్లాంట్స్ని కలిస్తే ఎలాంటి జీనోటైపులు వస్తాయి, ఎలా జీనోటైపులు అవి సాగ్రిగేట్ అవుతాయి, అవి సాగ్రిగేట్ అయిన తర్వాత ఫీనోటైపులు ఎలా వస్తాయి అనేటువంటిది మనం తెలుసుకునేందుకు ఈ పన్నెట్ స్క్వేర్ మోడల్ ఉపయోగిస్తుందన్నమాట. దీన్ని చూడండి, మనం ఇప్పుడు ఈ పన్నెట్ స్క్వేర్ ఎలాగా ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ పన్నెట్ స్క్వేర్లో చూడండి, ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఇలా మనం తీసుకుంటే ఒక షార్ట్, ఒక లాంగ్, ఒక షార్ట్ వచ్చింది చూడండి. ఓకే, అది ఓకే అయిపోయింది. ఇది ఇంకో దాంట్లో ఏమొచ్చింది, ఒక లాంగు, ఒక షార్ట్ వచ్చింది అన్నమాట. ఇవి కాంబినేషన్స్ మాట. ఇలాగా ర్యాండమ్గా ఇలా కాంబినేషన్స్ వస్తున్నాయి చూడండి. లాంగ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడేంటి, ఒక షార్ట్ వచ్చింది అన్నమాట. కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి చూసారా. మళ్ళీ ఏంటి, ఇంకో కాంబినేషన్ ఏంటి, నెక్స్ట్ కాంబినేషన్ ఏమిటి, మళ్ళీ చూసింది లాంగ్, షార్ట్. సో ఇలాగా పన్నెట్ స్క్వేరు ఇలా మనం ఒక రకమైనటువంటి కాంబినేషన్లు మనం చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఫినోటైప్ అంటే ఏంటంటే డామినేషను, రిసెసివ్ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఏది డామినేట్గా ఉంటుందో, టాల్ డామినేట్గా ఉంటుంది, షార్ట్ రిసెసివ్గా ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ రెండు షార్టు, లాంగు ఓకే ఉన్నవి రెండు కనబడుతున్నాయి. ఆ రెండు జీనోటైప్ నుంచి ఖచ్చితంగా ఒకటి టాల్ వస్తుంది. అలాగే రెండు టాల్లే ఉన్నాయి కాబట్టి ఒక టాల్ వస్తుంది. ఇంకా మూడోదేటి, రెండు రిసెసివ్గా ఉన్నాయి, ఇప్పుడు షార్ట్గా ఉన్నాయి బట్టి ఒక షార్ట్ వస్తుంది. అంటే ఏంటి, 3 లాంగు ట్రీసు, ఒకటి షార్ట్ ట్రీస్ వస్తాయన్నమాట. ఇలాగ ఫీనోటైప్ ఇలా ఉంటుంది, జీనోటైపులు ఇలా ఉంటాయని తెలియజేయడానికి పన్నెట్ స్క్వేర్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు అర్థమైందా విద్యార్థులు? ఇది విద్యార్థులు యాక్టివిటీ 3లో మోనోహైబ్రిడ్ గురించి మొట్టమొదటి చెప్పారు. చూడండి, ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ చాలా సులువు. ఇక్కడ 2 బ్యాగులు తీసుకున్నాడు. ఒకటి AB అనేటువంటి 2 బ్యాగులు తీసుకుని దాంట్లో సింపుల్గా 2 లాంగ్ స్టిక్స్, 2 షార్ట్ స్టిక్స్. ఆ 2 లాంగ్ స్టిక్స్ ఏంటంటే 2 లాంగ్ స్టిక్స్ బ్లూ కలర్లో ఉన్నాయి, 2 షార్ట్ స్టిక్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. అవి రిప్రజెంట్ చేశాడనమాట, ఆ ట్రైట్స్ మాట అవి. ఓకే, లాంగ్ అండ్ షార్ట్ ట్రైట్స్ని రిప్రజెంట్ చేశాడు. ABB లాగనమాట. ఏ బ్యాగ్ ఏమో మేల్ అన్నాడు, B బ్యాగ్ ఫీమేల్ అన్నమాట. ఈ 2 క్యారెక్టర్ని ఎలా కలిపాడో మీకు నేను ఈ వీడియోలో చూపించాను. ముందు ముఖ్యంగా వీడియోని చూడండి, తర్వాత సులువుగా మీకే అర్థమవుతుంది.